ట్రంప్ కొన్ని నిజాలైతే ఒప్పుకున్నాడు. మేము ఇరాన్‌ని ఇంతగా ఊహించలేదు. ఇలాంటి దాడులు చేస్తుందని ఊహించలేదు. మేమైతే ఒక 10 రోజుల్లోనే మొత్తం ఇరాన్‌లో పని ముగించేస్తాం అనుకున్నాం. ముఖ్యంగా ఇరాన్‌లో అణ్వాయుధాలు తయారు కాకూడదు. అణ్వాయుధాలు తయారయ్యాయంటే మాత్రం ఇరాన్ ఖచ్చితంగా వెంటనే ప్రయోగిస్తుంది. దానివల్ల పశ్చిమాసియా మొత్తం నాశనం అయిపోతుంది. అందుకోసమని మేము ఇరాన్ని కట్టడి చేస్తున్నాం. అంతే తప్ప ఇరాన్ మీద మాకు ఎటువంటి ఇది లేదు. అయితే ఇరాన్ ఇలాంటి దాడులు చేస్తుందని, ఇంతవరకు మమ్మల్ని ఆపగలుగుతుందని ఊహించలేదు. ఆ విషయంలో ఒక విధంగా ఇరాన్ను మెచ్చుకోవాల్సిందే అన్న విధంగా ట్రంప్ అయితే వైట్ హౌస్లో కూర్చొని ఈ వ్యాఖ్యలు అయితే చేశాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఒక వారం అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. ఇప్పట్లో మేము ముగింపుని కోరుకోలేదు, అలాగని అపజయాన్ని మేము కోరుకోము. ఖచ్చితంగా ఇరాన్ మీద అయితే విజయం సాధిస్తాం. అణ్వాయుధాలు తయారు చేయకుండా పక్కా ప్లాన్ తోటే మా యొక్క యుద్ధాన్ని ముగిస్తాము అని ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. ఒక విధంగా చూస్తే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్నది వాస్తవం. అది ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందా, అమెరికా మీద దాడి చేస్తుందా తెలియదు, కానీ ప్రపంచం మళ్ళీ వినాశనాన్ని వైపు వెళ్ళిపోతుంది. అమెరికా చేసినటువంటి ఒక పనికిమాలిన పని జపాన్లో వేసినటువంటి దాని మీద ఇప్పటికీ చాలామంది ఉదాహరణలుగా చెప్పుకుంటారు. అమెరికా వేసినప్పుడు మేమెందుకు వేయకూడదు అన్న విధంగా. కానీ అణ్వాయుధాలు అన్నదే మనిషి మనుగడికి పనికిరానిది. అది ఒక దేశానికి, ఒక ప్రాంతానికి సంబంధం కాదు. అణ్వాయుధం అంటేనే మనిషి మనుగడికి ఒక విఘాతం. దానివల్ల కొన్ని ఏదైనా ఉపయోగాలు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రపంచ దేశాలు అలా ఉన్నాయా? ఒకరి నుంచి ఒకరిని రక్షణ అనే పేరుతో ఒకరి నుంచి ఇంకొకరిని వినాశనం చేయడానికి తయారు చేసుకుంటున్నారు. లేదా ఒకరి మీద ఇంకొకరు కక్షతో తయారు చేసుకుంటున్నారు, పగతో తయారు చేసుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా ఇది మానవాళికి ఉపయోగపడే విధంగా లేదు. 90% ఒకరి నుంచి ఒకరి రక్షణ కోసమనే చెబుతూ ఈ యొక్క దాడుల కోసం ప్రయోగించుకుంటారు. అంటే అవి చూపించి భయపెట్టుకోవడానికి, ఇగో ఈ దేశంలో ఇన్ని ఉన్నాయి, ఆ దేశంలో అన్ని ఉన్నాయి అని చెప్పుకోవడానికి. కాబట్టి ఇలాంటి అణ్వాయుధాలు ఇక ఏ దేశం కూడా తయారు చేయకూడదు కూడా.